హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్పై రాయితో దాడి జరిగింది. అయితే ఈ దాడి జరిగిన తర్వాత ఈ దాడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు చెప్తున్నమాట అమెరికా. సో రాయికి దాడికి అమెరికాకి సంబంధం ఏంటి, అది దీని నేపథ్యం ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మామూలుగా రాయి దాడి జరిగితే జగన్, భద్రతా వైఫల్యం, పోలీసులు ఇలాంటి పదాలు వినిపిస్తాయి. కానీ తొలిసారిగా రాయి దాడి జరిగిన వెంటనే మనకు వినిపిస్తున్న పేరు అమెరికా. సో ఈ అమెరికా ప్రస్తావన ఏంటి, అది ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు శనివారం రోజున జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగింది అని చెప్పి చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ మేరకు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 307 సెక్షన్ కింద అటెంప్ట్ టు మర్డర్, హత్యకు ప్రయత్నం చేశారు అనేటువంటి కోణంలో కేసు కూడా పెట్టారు. అయితే ఎట్ ద సేమ్ టైం దీని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల గాసిప్స్, రకరకాల వ్యూస్ వస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద ఆ విధమైనటువంటి దాడి జరగడం అనేది ఒకటైతే, దీన్ని అమెరికాకి లింకప్ చేస్తున్నారు. ఎందుకు అమెరికాకి లింకప్ చేస్తున్నారు? అసలు విజయవాడలో దాడి జరగటం ఏంటి, అమెరికా గురించి ప్రస్తావించడం ఏంటి, అసలు ఈ కేసుకి అమెరికాకి ఏం సంబంధం అని చెప్పి అనుకోవచ్చు అందరూ. అయితే ఈ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, ఈ దాడి జరగడానికి ఒక వారమో 2 వారాల ముందు జగన్మోహన్ రెడ్డి మదర్ విజయమ్మ అమెరికా వెళ్ళారు. ఓకే, అమెరికాలో ఉంటున్నారు. ఎవరి దగ్గర ఉంటున్నారు? అమెరికాలో రాజారెడ్డి మనవడి దగ్గర ఉంటున్నారు. సో ఆవిడ అక్కడికి ఎందుకు వెళ్ళారు ఈ టైంలో, ఎలక్షన్ జరుగుతున్న టైంలో అనేటువంటి క్వశ్చన్ చాలా ఉత్పన్నమవుతున్నాయి, వస్తూ ఉన్నాయి ఇప్పుడు అసలు. సో ఆవిడ అమెరికా వెళ్ళింది. అమెరికా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా జరిగింది. అసలు ఆవిడ మొత్తం కంప్లీట్గా మా కొడుకుని ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజలకు చెప్పారు. తర్వాత షర్మిలను ఆశీర్వదించమని చెప్పి ఆవిడ ప్రజలకు చెప్పారు. అసలు ఎవరిని ఆశీర్వదించాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేటువంటి ఒక చర్చ నడుస్తున్నట్టు క్రమంలో అసలు విజయం ఎందుకు అమెరికా వెళ్ళారు, ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆవిడ ఎలక్షన్ టైంలో అందుట్లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వీటన్నిటి మీద రకరకాల చర్చ జరుగుతుంది. తర్వాత తాడేపల్లిలో కానీ ఇడుపులపై వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి వీటి మీద. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఎవరు? విజయమ్మ. ఆవిడ్ని లాస్ట్ ప్లీనరీలో గౌరవంగా పక్కన పెట్టేశారు. సరే, ఆవిడని స్వచ్ఛందంగా వెళ్ళారా లేకపోతే గౌరవంగా పక్కన పెట్టేశారా అనేది ఇంకొక డిబేటబుల్ క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఆవిడే ఇక రాజకీయాలతోటి ప్రత్యక్ష సంబంధాలు లేకుండా ఆవిడే వైదొలిగారు. బట్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఆవిడకు ఉంటాయని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి ఆవిడ ఆశీస్సులు ఉంటాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కాదు జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేశారు ఆవిడ్ని అని చెప్పి విపక్షాలు అంటూ ఉంటాయి. మా పార్టీ మా ఇష్టం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొడాలి లాంటి వాళ్ళు చాలామంది చాలాసార్లు రియాక్షన్స్ కూడా మనం చూసాం. మేము కావాలనుకునే తెచ్చుకుంటాం, వద్దనుకున్న స్వచ్ఛందంగా బయటికి వెళ్ళిపోతారు, అది ఆవిడ ఇష్టము. ఆవిడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ పార్టీ ఆయనకే అప్పచెప్పి ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు ఆవిడేదో ఆమెకి తోచిన విధంగా ఆవిడ చేస్తున్నారని చెప్పి ఆయన ఏదో చెప్పడం జరిగింది ఆయన ఆ సందర్భంగా అప్పట్లో. అయితే ఇప్పుడు అసలు అమెరికా ఆవిడ వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఇక్కడ కొడుక్కి ఇలాంటి దాడి జరిగినప్పుడు ఇమీడియట్గా అయితే రావాలి, ఏ తల్లి వస్తారు సహజంగా. సరే, ఆయన ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి తల్లి ఆవిడ అనేది పక్కన పెడితే, జనరల్గా ఒక తల్లి కొడుక్కి ఉన్నటువంటి అనుబంధం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దాడి జరగగానే ఇమీడియట్గా విజయమ్మ రావాలి. విజయమ్మని రప్పించడానికే ఇది క్రియేషన్ చేశారా అనేది ఇంకోటి వినిపిస్తుంది. సరే, అది క్రియేషనా యాదృచ్ఛికమా లేకపోతే ఇంటెన్షన్ అనేది పక్కన పెడితే అది పోలీసులు చూసుకుంటారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. విజయం అయితే రావాలి కదా, విజయం ఎందుకు రావట్లేదు, విజయం వస్తారా రారా అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దానికి కారణం ఏంటంటే, కడప వేదికగా చేసుకుని ఒకవైపు సునీతారెడ్డి, ఇంకొక వైపు షర్మిల అక్కడ బాబాయ్ గొడ్ల వ్యవహారాన్ని ఏ విధంగా ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుంది నానాటికి అనేది సర్వేలు తాజాగా చెప్తున్నటువంటి సారాంశం. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టోటల్గా తన వైపు మొత్తం రాజకీయాన్ని తిప్పుకోవడానికి ఈ సంఘటనని ఉపయోగించుకుంటారు అనేది రాజకీయ కోణం నుంచి చర్చ జరుగుతున్నటువంటి మరొక అంశం ఇది. సో ఇలాంటి పరిస్థితుల్లో విజయం వస్తే, తనకు మద్దతు ఇస్తే అప్పుడు కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందనేది జగన్మోహన్ రెడ్డి వర్గీయులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ భావిస్తున్నారనేది తాడేపల్లిలో ఉండేటువంటి వర్గాల యొక్క అభిప్రాయం. అసలు ఇంకోటి ఏంటంటే, అసలు విచిత్రమైనటువంటి పరిణామం,
అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి చేసినటువంటి వాళ్ళు, హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళు అసలు వ్యూహాత్మకంగా రాత్రికి రాత్రి అమెరికా వెళ్ళిపోయారు అనేది ఇంకోటి కూడా ఉన్నటువంటి సోషల్ మీడియా న్యూస్. ఓకే. సో వ్యూహాత్మకంగా దాడి చేశారు. వ్యూహాత్మకంగా దాడి చేసి వాళ్ళు ఎప్పుడో ఫ్లైట్లో వెళ్ళిపోయారు, చెక్ చేశారు. అందుకే ఇప్పుడు పోలీసులకు అందుబాటులో లేదు ఎవరు అసలు అది చేశారు అనేది. సో ఇవన్నీ కూడా గాసిప్స్. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎస్పెషల్లీ క్రైమ్ జరిగినప్పుడు ఇవన్నీ కూడా వస్తుంటాయి సహజంగా మీడియాలో. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో పెరిగిన తర్వాత అసలు పోలీసుల ఇన్వెస్టిగేషన్ పక్కన పెట్టేసి అసలు పోలీసుల కన్నా ముందుగానే ఇన్వెస్టిగేషన్ మీడియా చేసేస్తుంది. అది బ్లూ మీడియా కానీ లేదా ఇంకో మీడియా కానీ ఇంకో మీడియా ఏదైనా సరే, ఎస్పెషల్లీ ఎవరికి అనుకూలమైన మీడియా వాళ్ళకు ఉంది. ఇవాళ సొంత పార్టీ, సొంత పత్రికలు, సొంత ఛానల్స్ ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని వాళ్ళ మీడియాలో ఏం చెప్తున్నారు, సొంత మీడియాలో ఏం చెప్తున్నారు, ఇది కావాలని కుట్రపండి చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి పుంకాలుగా 4-5 పేజీలు ప్రతిరోజు రాస్తూ ఉన్నారు. దానికి ఏంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా చంద్రబాబు నాయుడు చేయించారని? అసలు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఈ టైంలో అలాంటి ముఖ్యమంత్రి మేము చేపిస్తే ఏమైనా లాభం ఉంటుందా? మరి రాజకీయ లబ్ధి కోసమే కదా ఆయన ఒకవేళ చేయాలనుకుంటే. అసలు రాజకీయ లబ్ధి కోసం అయితే అది చేస్తారా? అది చేయరు కదా. అది చేసే అవకాశం లేదు కదా రాజకీయ లబ్ధి కోసమే అయితే కనుక. అంటే ఎవరికి వాళ్ళకు అనుకూలంగా మొత్తం ఈ ఇష్యూని తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు అమెరికాకి వెళ్ళిపోయారు, అమెరికాలోకి దాడి చేసేసి కొంతమంది అని చెప్పి ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది. అసలు అమెరికాకి ఎందుకు వెళ్తారు? అమెరికా నుంచి ఏమైనా ఒక టీం ఇక్కడికి వచ్చారా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడానికి అనేటువంటిది ఇంకో ప్రకారం వస్తుంది. ఇంకోటి ఏంటి బ్లూ మీడియాలో చెబుతుంది, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల చాలామంది నష్టపోయారు, అమెరికాలో ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోయారు అనేది కొంతమంది చెప్తారు. సో ఇట్లా రకరకాలుగా గాసిప్స్ని క్రియేట్ చేస్తున్నారు. పైగా అమెరికా విజయం వెళ్ళింది కాబట్టి ఈ అమెరికాని బాగా జోడించేసి అమెరికాతోటి ఈ రాయి దాడిని తిప్పుతున్నారు, మలుపులు తిప్పుతున్నారు. సో ఎంత మలుపులు తిప్పినా కానీ ఇప్పుడు విజయం అయితే రావాలి. విజయం అయితే వచ్చే అవకాశం ఉందా, రప్పించేటువంటి పరిస్థితి ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఏం చేయాలని అర్థం కాక ఆవిడ అమెరికా పారిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలో మనవడి దగ్గర ఉన్నారు కొత్త దంపతులు, అక్కడ ఆవిడ ఉన్నారు. ఈ ప్రశాంతంగా ఇలా ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ప్రజా తీర్పు జగన్మోహన్ రెడ్డిగా లేకపోతే షర్మిలాక అనేది కడపలో తేలబోతుంది. కడపలో వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. మిగతా రాష్ట్ర సంగతి ఎలా కానీ మిగతా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కానీ కడపలో షర్మిల కానీ గెలవడం జరిగితే ఇక జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ పూర్తి స్థాయిలో స్టార్ట్ అయినట్టే రాజకీయంగా అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ అనేది ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా కడపలో ఇప్పుడు ప్రచారంలో ఉంది. సో వివేకానంద రెడ్డికి అభిమానులు ఉన్నారు అక్కడ. సో అది కనుక పనిచేస్తే అక్కడ షర్మిల గెలిచేటువంటి అవకాశం ఉంది. పైగా కొంగుబెట్టి అడుగుతున్నారు. అవును. సో కొంగుబెట్టి అడగటం అంటే మామూలు విషయం కాదు. రాయలసీమలో కొంగుబెట్టి అడుగుతున్నారు ఆడపడుచులు అని అంటే మామూలు విషయం కాదు. మిగతా ప్రాంతాల కన్నా కూడా రాయలసీమలో, అందుట్లో కడప జిల్లాలో ఫ్యాక్షన్ ఏరియాలో, ఫ్యాక్షన్ ప్లేస్లో ఒక ఆడపిల్లలు కొంగుబట్టి అడుగుతున్నారు అని అంటే అది యాత్ర సినిమాలో చూపించారు. రాజశేఖర రెడ్డి సీన్ చూసాం. సో దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సో కాబట్టి అమెరికా నుంచి వాళ్ళ మదర్ చూస్తూ ఉన్నారు మొత్తం. అందుకే అమెరికా ప్రస్తావన వస్తుంది. అమెరికా నుంచి బహుశా నేను అనుకోండి రాయిదాయి వీటి గురించి కూడా ఆవిడకి తెలియకుండా ఉండే అంశం కాదు. అక్కడి నుంచి ఆవిడ చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆవిడ అమెరికా నుంచి వస్తారా రారా అనేది మాత్రం చూడాలి. సో మొత్తం మీద జగన్ మీద రాయి దాడి వ్యవహారం అమెరికా వరకు పాకింది. మరి అమెరికాలో ఇంకెలాంటి మలుపులు తిరుగుద్ది రాబోయే రోజుల్లో వెయిట్ చేసి. థ్యాంక్ యూ.